సిఈసి తొలగింపునకు ఎంపీల సంతకాలు. ఒకవైపు స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు, బాగుంది. ఇక్కడ ఎన్నికల కమిషన్ అంట లేనిపోని ఓటర్లని తొలగిస్తుందంట, అందరినీ చచ్చిపోయారన్నట్టు చూపిస్తుందంట. చచ్చిపోయిన ఓట్లు ఇంకా ఎందుకుంటాయి? ఆ పేరుతో ఇంకోటి తీసుకొస్తే అంటే ఇంతవరకు ఎనీ ఐడెంటిటీ లేని వాడిని పక్క దేశ చొరబాటుదారుడు వస్తే చనిపోయినోడి స్థానంలో సేమ్ ఐడెంటిటీ క్రియేట్ చేసేసి వీడే వాడని చూపించే ప్రయత్నం చేస్తే సిఈసి ఏమైనా ఎర్రిపప్పలా? టెక్నాలజీ ఏమైనా వీళ్ళకి ఒత్తాసు పలుకుతుందా? సో మమతా దీదీ గారు నానా యాగి చేసి నానా హడావిడి చేస్తున్నారు, ఎందుకంటే ఓడిపోతారనే భయం, ఓటమి భయం ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది. కాబట్టే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ధర్నా చేస్తోంది. ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళు ఎవరూ ధర్నా చేయకూడదు, అలాగే కాకి యూనిఫామ్ వాళ్ళు కూడా ధర్నా చేయకూడదు అని కొన్ని రూల్స్ ఉన్నాయి. అది ఎంతమందికి తెలుసు? ఆవిడ చేసేస్తుంది, ఏముంది, నేను చేస్తాను, నడి రోడ్డు మీద బయట ఇస్తుందంట ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. ఎవరైనా చేస్తే ఆవిడ చెక్ పెట్టాల్సింది పోయి ఆవిడే చేస్తుంది. ఏసీబీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, లేదు ఇంకెవరో రైడ్స్ చేస్తే ఎవరి మీద ఈమె డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రైడ్స్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఇక్కడ రైడ్స్ చేస్తున్నారంటే వాళ్ళని ప్రశ్నిస్తుంది. అంటే ఆ రైడ్స్ చేసే ప్రదేశంలో ఈమెకి షేర్ ఉందా? ఈమెకి భాగస్వామ్యం ఉందా? మీరెందుకు అంత ఆతృత? మీకెందుకు అంత ఆ తొందరపాటు, ఆ తత్తరపాటు ఎందుకు వస్తాయి? ఎలక్షన్స్ అయిపోనివ్వండి, ఆవిడ ఘోర పరాభవం తర్వాత ఇవన్నీ మనం చూస్తాం. మేబీ మరొక గత ఆంధ్రప్రదేశ్ వైభవం కూడా అక్కడ మనం చూడొచ్చేమో వెస్ట్ బెంగాల్లో. ఇకపోతే సిఈసి తొలగింపునకు ఎంపీల సంతకాలు. ఇంతసేపు స్పీకర్పై అవిశ్వాస తీర్మానం అయిపోయింది, ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఆయన తొలగింపు. ఇది కూడా ఒక రకమైన అవిశ్వాసం టైపే. చరిత్రలో ఇలాంటి నోటీసు ఇదే తొలిసారి. అద్భుతం నిజంగా కాంగ్రెస్ హయాంలో కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే ఇలా ఉండాలి అని చిటికేసి చూపించిన వాడు మహానుభావుడు టిఎన్ శేషన్. ఆయన పేరు ఇప్పటికీ గుర్తుండిపోయిందిగా. ఎలక్షన్ కమిషన్ అంటే ఒక రబ్బర్ స్టాంపు కాదు, ఎలక్షన్ కమిషన్కి ఇన్ని పవర్స్ ఉన్నాయి, ఎలక్షన్ కమిషనర్ ఏదైనా చేయొచ్చు అని చూపించాడు ఆయన. అఫ్కోర్స్ దురదృష్టవశాత్తు మనం ఆయనకి రాష్ట్రపతిగా కూడా ఎన్నుకోలేకపోయాం, పక్కన పెడితే. సో ఇట్లాంటి చరిత్రలో మొదటిసారి, నాకు తెలిసి స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం కూడా చరిత్రలో మొదటిసారి ఏమో. నిజంగా ఇండియా కూటమికి ఎటువంటి రికార్డ్స్ వస్తున్నాయంటే, ఇక్కడ ఒకసారి స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం, రేపు మాపు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద కూడా అవిశ్వాస తీర్మానం పెడతారేమో. ఎందుకంటే ఆయన ఎన్సీఆర్టీకి సంబంధించి ఆ పాఠ్యాంశాలు తొలగించారని చెప్పినందుకు ఆయన మీద కూడా పెడతారేమో. ఇక్కడ చూడండి, నేడో రేపో పార్లమెంట్లో సమర్పణ. వీళ్ళకున్న ఎంపీల బలం ఎంత, అందులో హాజరయ్యే వాళ్ళ సంఖ్య ఎంత, దీని మీద ఈ విధంగా పెడుతున్నారంట. ఒకసారి చూడొచ్చు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను ఆ పదవి నుంచి తొలగించాలనే తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఏమంటే ఆల్రెడీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం వీగిపోయారు, చతికిల పడ్డారు. సిగ్గు చేయటని అమిత్ షా గారు కామెంట్స్ చేస్తే రభస చేశారు, ఫీల్ అయిపోయారు. అక్కడితో ఆగొచ్చు కదా, మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద ఏంటి? ఇక్కడ చూడండి, లోక్సభలో నోటీసు ఇవ్వడానికి కనీసం 100 మంది సభ్యులు, రాజ్యసభలు ఇచ్చేందుకు 50 మంది సభ్యుల సంతకం చేయాలి. విపక్షాలు సుమారు 120 మంది లోక్సభ సభ్యుల నుంచి 60 మంది రాజ్యసభ సభ్యుల నుంచి సంతకాలు సేకరించాయి. పోని వాళ్ళు అనుకున్న స్థాయి ఉంది. విపక్ష ఇండియా కూటమిలోని అన్ని పార్టీలకు చెందిన వారితో పాటు కూటమిలో లేని ఎంపీలు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు సంతకాలు చేశారు. గురువారం లేదా శుక్రవారం ఉభయ సభల్లోని వేరువేరుగా వీటిని సమర్పించినట్లు సీనియర్ ఎంపీ ఒకరు వెల్లడించారు. సిఈసి పార్లమెంట్లో నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి. అనేక సందర్భాల్లో ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ సెన్సిటివ్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దీంతో సహా 7 అభియోగాలను అవి మోపుతున్నాయి. విధి నిర్వహణలో పక్షపాత ధోరణి, ఎన్నికల్లో అవకతవకలపై దర్యాప్తునకు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడటం, పెద్ద ఎత్తున ఓట్లు తొలగించడం వంటివి దీనిలో ఉన్నాయని తెలుస్తోంది. అయితే అందరికీ తెలిసిందే, 3/2 వంతు ఉండాలి. 1/3 అంటే 3 భాగాలు చేస్తే 2/3 మెజారిటీ వస్తే ఏదైనా గెలుస్తుంది. అలా 3/3 మెజారిటీ లేదు కదా. లేదని తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు ప్రవేశపెట్టంటే సభా సమయాన్ని వృధా చేయడమే కాన్సెప్టు. అక్కడ ప్రజల సమస్యపై చర్చించరు, లేదా ఆ పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, పెండింగ్లో ఉన్న ఇతర ప్రాజెక్ట్స్ కానీ వాటి మీద ప్రశ్నించండి, అడగండి, ధైర్యంగా లెక్కలతో సహా అడగండి. అవి అడగడానికి ప్రభుత్వం ఛాన్స్ ఇవ్వట్లే, సిజరింగ్ ఇచ్చుకుంటూ వచ్చేస్తుంది, ఒక్కొక్కటి క్లియర్ కట్ చేసుకుంటూ వస్తుంది. మరి సో అటువంటి ప్రభుత్వం అక్కడ నడుస్తున్నప్పుడు, దర్జాగా ఉన్నప్పుడు, భారత్ తలెత్తుకొని తిరుగుతున్న సందర్భంలో
వీళ్ళకి ఇంకే టాపిక్ లేవా? స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం, చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద తొలగింపుకు తీర్మానం, ఏదో ఒకటి. సో ఇక్కడ చూడండి, 2/3 మద్దతు ఉండాలి. సిఈసి తొలగింపు తీర్మానం ఆమోదు పొందాలంటే ఆయా సభలో మొత్తం సభ్యుల్లో సగం మందికి పైగా ఓటింగ్ హాజరైన వారిలో 3/2 మంది మద్దతు ఇవ్వాలి. ఉభయ సభల్లోనూ ఒకే రోజు నోటీస్ ఇచ్చి వాటి సభల్లో అనుమతించే వరకు ఎలాంటి కమిటీ ఏర్పాటు కాదు. నోటీసు ఆమోదం పొందాక స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కలిసి 3 సంయుక్త సంఘాన్ని నియమిస్తారు. అభిశంసన కారణాలను కమిటీ విచారిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి, దేశంలోని ఏదో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎవరైనా ప్రముఖ న్యాయ కోవిదుడు దీనిలో ఉంటారు. కోర్టు మాదిరిగానే నిందితుడిని, సాక్షుల్ని వీరు విచారిస్తారు. అంటే అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కూడా ఆ కమిషన్కి పిలిపించి అవమానపరిచి వాడి మీద బుర్ర జల్లే ప్రయత్నం తప్ప ఇక్కడ ఇది ఏమీ చెల్లదు, ఏమీ అవ్వదు. జ్ఞానేష్ కుమార్ గారికి ఏమీ కాదు. ఈ విధంగా ఇండియా కూటమి ప్రవర్తిస్తుంది అనేది నిజంగా అమిత్ షా గారు ఇచ్చిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అక్షరాల నిజం అనిపిస్తున్నాయి.